ఆహా, ఏదైనా ఊరు ఊరేరా. ఈ గాలి, ఈ నీరు, ఈ పచ్చని పొలాలు, ఈ సుఖం ఎక్కడా రాదే. మా అమ్మ వద్దన్న దొండకాయ వండుతుంది, కానీ ఇక్కడ అడగకుండానే అన్ని రకాలు వండేస్తున్నారు. ఏదో ఒకటి చేసి ఈ ఊర్లోనే ఇంకో వారం ఉండిపోవాలి. ఆ, కడుపులో ఏదో పరిగెడుతుంది. కొంప తీసి నిన్న తిన్న చెరువు చేప. బామ్మ బామ్మ, ఏమిట్రా? నిన్న చెరువు చేప చంపే ఉండేవా? మొక్కల కోసాక చావకుండా ఎలాగుంటదిరా నీ చింతకాయ ప్రశ్న నువ్వును. లోపల పరిగెట్టేస్తుంది. ఏదైనా ఎంత తినాలో అంతే తినాలి. బాగుంది కదా అని మూకుడు నాకేస్తే అలాగే ఉంటది. ఇది ఒకటి అడిగిన దానికి తప్పించి అన్నిటికీ సమాధానం చెప్తుంది. మరి నీ ప్రశ్న అలాగుంది మరి. మొసల్దే గాని పాము సేములు దీనికి. అర్జెంట్ గా బాత్రూమ్ లో బుర్ర ఎట్టాలి. బామ్మ, బాత్రూమ్ లో ఎవరైనా ఉన్నారా? మీ నాన్నున్నారా? ఓ మై గాడ్, ఇట్స్ ఎమర్జెన్సీ. నాన్నగారు, నాన్నగారు. మెల్ల కొట్రా, అసలుకే రేకు తలుపది, మళ్ళీ ఇరిగిపోతే అదో బొక్క మనకి. సరే గాని ఎమర్జెన్సీ అండి, బయటికి రండి. బాగుంది, పరీక్ష మధ్యలో లేచిపోమంటే ఎలారా? నావి పెద్ద పరీక్షలండి, ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఒక్క 5 నిమిషాలు ఓపి పట్టు, వచ్చేస్తాను. ఓ నో, 5 నిమిషాల ఎక్కడ డౌన్లోడ్ అయిపోయేలా ఉందండి. అందుకే ఉరక పరక తినేయకూడదు. మా నాన్న మాటలు ఏంటంటే బాగా టైం పట్టేలాగా ఉంది. ఏదైనా పొదలు చూసుకొని దూరిపోవడం బెటర్. ప్రశాంతంగా ఉంది. అయ్యి బాబాయ్, నీళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు ఏంటి చేద్దాం? మహేష్ గారికి ఫోన్ చేద్దాం. హలో మహేష్. ఏట్రా పొద్దు పొద్దునే ఒరే, అర్జెంట్ గా చొమ్ముతో నీళ్ళు తేరా. చొంగుతో నీలా? ఎందుకురా? పొదల్లోకి వచ్చి పానీ మర్చిపోయినరా. నీ అబ్బా, నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నానరా నేను? ఇలా పొదల్లోకి దూరిన వాళ్ళందరికీ సొంబులతో నీళ్ళు అందించేవాళ్ళ కనిపిస్తున్నానా? ఒరే మహేష్, మహేష్ ప్లీజ్ రా, నువ్వు ఇలాగే లేట్ చేస్తే ఎండిపోద్దురా. ఎండిపోని ఆరిపోని నాకు అనవసరం. చొంబుతో నీళ్ళు తేవాలి, చొంబుతోని. ఒరే ఒరే మహేష్ ప్లీజ్ రా, అలాగనకరా, నీకు పుణ్యం ఉంటదిరా. రే పిచ్చాడా, నీకు చొంబుతో నీళ్ళు ఇస్తే నాకెందుకురా పుణ్యం వస్తుంది? పుణ్యం పాపం ఏదో ఒకటి రా, ప్లీజ్ రా తేరా. రే నా బుర్ర తినకరా, పక్కనే పేపర్ ఆకో పడి ఉంటది కదా, దాంతో కానిచ్చే. పేపరు ఆక చెప్తాను రా, నాకు టైం వస్తుంది. టైం వస్తుందా? అక్కడే వెయిట్ చేయతే. వీడు బాగా మాటలు నేర్చాడు, చెప్తాను వీడి పని. ఏరా మధు, ఎటెళ్ళావు? యుద్ధానికి వెళ్తూ కత్తి మర్చిపోయినా బామ్మ. మరి ఎలా యుద్ధం చేసావురా? కవచం ఉందలే, కవర్ చేసుకున్నాను. సరే గాని మధ్యాహ్నానికి ఏం వండమన్నావు? చెరువు చేప, సముద్రం చేప? గ్యాప్ ఇయ్యే, గ్యాప్ ఇయ్యే. అలా కాదురా, ఏదో చెప్తే కోసుకోవడం చేసుకోవడం ఉంటాయి కదా. బామ్మ ఏదో ఒకటి ఉండే బాబు, నాకింత మధ్యకాలం పెట్టి చాలు. పోనీ దొండకాయ ఏమైనా వండమంటావరా? అమ్మా నువ్వు పక్కెళ్ళే బాబు, నువ్వు పక్కెళ్ళు. ఎక్కడికి వచ్చినా దొండకాయ దొండకాయ అనుకోని కొంప తీసి ఆ బ్యాగ్ లో దొండకాయలు కూడా వేసావేటి? పట్టుకుని వచ్చాను రా, అందుకే అడుగుతున్నాను. నీ దొండకాయకు దండమే బాబు. సరేరా, ఏదో చిరాకులో ఉన్నట్టున్నావు, వెళ్ళి స్నానం చేసిరా. బామ్మ మొన్న ఏదో పౌడర్ ఇచ్చావు కదా, అది ఏ? ఆగ్రా ఇస్తాను, ఇగోరా తీసుకో. ఏమేసావి ఇందులోని? ఒక్కసారి తోమగానే గ్లో వచ్చేస్తుంది. అందులోనా బియ్యం, కందిపప్పు, మినపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, గన్నేరు పప్పు, ఇంకా ఏదో వేసానురా. సర్లే సర్లే, దీంతో దోశలు కూడా వేసుకోవచ్చు అయితే. ఒక్కోసారి టిఫిన్ ఏటి చేయకపోతే అదే చేస్తానురా. అవునా, బాగుంటాయా? సూపర్ గుంటాయిరా. ఏది, నేను స్నానం చేసి వస్తాను, 2 అట్లేసి ఉంచు. అలాగేరా. దీంతో రోజుకి 4 సార్లు తోమితే తెల్లగా వచ్చేస్తాం. రోజుకు 4 సార్లు తోమితే తెల్లగా రావడం కాదు, తోలు వచ్చేస్తుంది. సరే సర్లే, వెళ్ళు అట్లే అట్లే. A few minutes later. ఏమా బామ్మ, అట్లు రెడీయా? రెడీరా, ఇగో. ఇప్పుడు ఈ అట్లని ఏమని పిలుస్తారా బామ్మ? ఏమోరా, నేనే పేరు పెట్టలేదు. రీమిక్స్ గజ్జి అట్లు అనమాట. ఏదో ఒకటిరా, నీకెలా నచ్చితే అలా పిలుచుకో. ఓహో, అట్లు అదిరిపోయా బామ్మ. ఇంకొకటి పొయ్యమంటావా? ఒకటేటే ఇంకో 3 పోసి. పిండి అంతా బానే ఉంది కానీ బామ్మ చిన్న దురద వేస్తుంది, ఎందుకంటావు? ఓ అదా, మీ తాతల్లా అరుగు మీదే కూర్చొని ఉంటారు కదరా, అక్కడ చీమలు ఎక్కువ, దగ్గరికి రాకుండా ఉంటాయని చిన్న చీమల మందు కలిపాను అంతే. ఏంటి, సేవల మంది కలిపావా? ముందు చెప్పాలి కదే. అట్లు లెవెల్స్ మింగిసాను కూడా. ఇప్పుడు ఎలా బయటికి తీయాలి దీన్ని? ఏం కాదులేరా, చిన్నదే కలిపానులే. నువ్వు తిను, నీ అంకమ్మ ఇలాంటివన్నీ పెట్టి వెళ్ళే లోపు చంపిసేలాగా ఉన్నావు కదా. ఏట్రా గోలా? ఏం లేదు నాన్నగారు. ఎరా మహేష్, ఏంటి చేస్తున్నావురా? మా మరదలు చేసిన వంటకాలన్నీ టేస్ట్ చేస్తున్నాను రా మామ. మరదల్లా? నువ్వు తీసుకొచ్చిన మరదలు ఒకటే కదరా, మరదళ్ళు అంటున్నావేటి? నాకు 10 మంది మరదలు రా మామ. 10 మందా? నీ పనే బాగుందిరా. మరి నీకెంత మందిరా? మా మామ ఉన్నాడు గాని ఇంకా పెళ్లి కాలేదురా. ఓహో, సరే గాని బయటికి వెళ్దాం, వస్తావేటి? ఎక్కడికి రా? మన ఊర్లో గుంటలను చూడడానికి రా. నాకే బోల్డ్ మంది మరదలు రా, మళ్ళీ ఇంకా గుంటలు ఎందుకురా? అంతేలేరా, నువ్వు మరదలతో బాగా ఎంజాయ్ చేయి, నేను ఇక్కడ మా మాయతో మాట్లాడుకుంటాను. ఏడగరా బాబు, వస్తానా నాకు. ఇది తొందరగా వచ్చి. మామ అక్కడ ఎవరో అమ్మాయి ముగ్గేస్తుంది చూడు. భలే ఉందిరా, అక్కడ ఆపు.
హాయ్. హాయ్. ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? ముగ్గేస్తున్నాను. అయ్యి బాబాయ్ ముగ్గే. ఏం ముగ్గేటి? 100 చుక్కల ముగ్గు. 100 చుక్కలా? నన్ను కలపమంటావా? నీకొచ్చా? నాకు రాకపోవడం ఏంటి? ఎన్ని ముగ్గులు కలిపినా ఇలాంటి ఆ సొంత ముక్కలకి. ఇగో అయ్యి బాబోయ్, మా నాన్నగారు. ఇగో నీ పేరు చెప్పలేదు. నమస్కారం అండి. నమస్కారం. మీరు నాకు వరుసకి మాయ అవుతారండి. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. మాయా. ఎవడరా నువ్వు మాట్లాడేది? ఒరే మధు, బండి ఎక్కరా? చెప్పాను నీకు ఈ ఎలవాసాలన్నీ వద్దురా అని. చిలక తిన్నావుగా ఇప్పుడు. సరే పోనీరా. రే మా నాన్న ఫోన్ చేస్తాను. పక్క. హలో నాన్నగారు చెప్పండి. అవునా? అలాగే నాన్నగారు, వస్తాను. ఓకే నాన్నగారు, ఉంటాను. సూపర్. ఏయ్, ఏమైందిరా అంత ఎక్సైట్ అయిపోతున్నావు? మా నాన్న నన్ను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తానన్నాడు రా మామ. నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. ఉంటాను, బాయ్. అంతేలేరా. రే మామ, ఏమైందిరా? అంతేలే, ఇలా బయటకు వచ్చి బుక్ చేయడానికి మాత్రం నేను కావాలి. నువ్వు సరదాగా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నేను వద్దు, అంతే కదా? చచ్చా ఊరుకోరా. నిన్ను తీసుకెళ్లకుండా ఎందుకు వెళ్తాను? నువ్వు కూడా వద్దులే. థ్యాంక్ యూ రా మామ. ఆహా, భలే కొందరు ఎగ్జిబిషన్. నాన్నగారు లోపలికి వెళ్దామా? నువ్వు ఆగరా. 30 రూపాయలంట టికెట్. నలుగురు ఉన్నావు అంటే 120 రూపాయలు. క్యాన్సిల్. ఇంటికి పద. నాన్నగారు ఇది అన్యాయం అండి. ఆశ పెట్టి ఆ ఆశలో నన్ను ఊరబెట్టి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అంటారేటండి? రే, మొత్తం కలిపి 100 అవ్వకూడదు అనుకున్నాను. ఇప్పుడు బడ్జెట్ దాటిపోతుంది. అందులోనూ తోకలా నువ్వు వాడిని వేసుకోవచ్చు. అదో బొక్క మళ్ళీ మనకి. నాన్నగారు కొంచెం మెల్లిగానండి, వెంటనే ఫీల్ అవుతాడు. ఇవన్నీ డబ్బులు ఎవరికి సెటిల్ కాయట్లేదు ఇక్కడ. రే, మీ నాన్న నాకు టికెట్ తీయకపోయినా పర్లేదు, నేను వెళ్ళగలను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నాన్నగారు ఇటు దగ్గర డబ్బులు ఉన్నాయటండి. పదండి మనం వెళ్దాం. నువ్వు వచ్చిరా. అమ్మడి అమ్మ, ఏం మనుషులురా మీరు. పదా. ఒరే మామ, బ్రేక్ డాన్స్ ఎక్కుదామా? అమ్మ, నేను చూడడానికి వచ్చాను రా బాబు. నేనేం ఎక్కను, నాకు అసలే భయం. పిరికిపోయిందా? ఎక్కే. ఒరే మామ, చాలరా, నన్ను ఇంకేం ఎక్కించకరా బాబు. పేగులు బయటకు వచ్చేస్తున్నాయి. అలాగంటే ఎలారా? ఇంకా బోల్డ్ ఎక్కాలి. పద. ఒరే మామ, అది ఏదో చూడు. త్వర ఆట. పోరా. కాదురా, త్వర ఆట. అటు చూడు. అయ్యి బాబోయ్, అదేట్రా కిందకి పైకి వెళ్తుంది. అలాగెళ్తేనారా కిక్కు. దాదా ఎక్కుదాం. ఎక్కుదాం గాని డబ్బులతో ముందు. అదేట్రా, నీ దగ్గర ఉన్నాయన్నావు కదా? బాగుందిరా. వచ్చిందేమో మీ నాన్నతోనే, ఖర్చు పెట్టేదేమో నా డబ్బులతోనే. అంతేలేరా మామ, ఫ్రెండ్ కోసం ఈ మాత్రం చేయలేవా? ఇలా చెప్పే నా డబ్బులని తగలేస్తున్నాం. డిస్కషన్ ఆపరా, క్యూ పెరిగిపోతుంది అక్కడ. పద. వామ్మో మధు, వాంతి వచ్చేలాగా ఉందిరా. అప్పుడే అలాగంటావేట్రా? ఇంకా జైంట్ వీల్ కొలంబస్ బ్యాలెన్స్ ఉండిపోయి. అమ్మో, నా వల్ల కాదు, నువ్వే ఎక్కు. ఒరే ప్లీజ్ రా, ఫ్రెండ్ కదా, పదరా ప్లీజ్ రా. నేను పోతున్నానన్నా పట్టించుకోవు కదరా. పదా. ఆహా, సూపర్ గా ఉంది. జైంట్ వీల్ ఎక్కి ఎన్ని రోజులు అవుతుందో. మహేష్ ఫోటో తీరా. ఇప్పుడు ఫోటో ఏంట్రా బాబు? ప్లీజ్ రా తీరా. అవయవాలని జారిపోతుంటే ఇప్పుడు ఫోటో అంటావేట్రా? పిరికి నా కొడుక, ఈ పర్లేదు. మామ, ఇంకా కొలంబస్ ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయిందిరా. పద. మహేష్ ఏడీడు? ఎటు వెళ్ళిపోయాడు? ఏరా, అన్ని ఎక్కేయడం అయిపోయిందా? లేదు నాన్నగారు, ఇంకా ఉండిపోయింది. మహేష్ గారు ఎటు వెళ్ళిపోయాడో కనిపించట్లేదు. ఆడిప్పుడే బయటికి వెళ్ళిపోయాడు కదరా. బయటికి వెళ్ళిపోయాడా? ఈడొప్పిస్తున్నారు నా కొడుకు. కలర్ టీవీ. మా టీవీలో మెడ కనిపిస్తే మొహం కనిపించదు. ఎలాగైనా ఈ గేమ్ ఆడి కలర్ టీవీ కొట్టియాలి. నాన్నగారు ఓ 30 రూపాయలు ఇవ్వండి. 30? ఎందుకురా? అటు చూడండి, ఆ గేమ్ ఆడి ఆ కలర్ టీవీని ఎలాగైనా కొడతానండి. నీ కర్మకాలి ఏ బట్టల బ్రష్ వస్తే ఏం చేస్తావురా? ఎందుకు నాన్నగారు, ఎందుకు ఎప్పుడు నెగిటివ్ గానే ఆలోచిస్తారు? పాజిటివ్ గా ఎప్పుడు ఆలోచించరా? రే, ఓవర్ యాక్షన్ చేయకు. నీ గురించి నాకు బాగా తెలుసు. ఎగ్జిబిషన్ తీసుకొచ్చారు, ఇవేవి ఎక్కించలేదు. కనీసం 30 రూపాయలు కూడా ఇవ్వరా? ఒకవేళ బట్టల బ్రష్ వస్తే ఏం చేస్తావు చెప్పు. ఏముంది, అమ్మ దాంతో బట్టలు ఉతుక్కుంటది. అమ్మ బట్టలు ఉతకడం కాదు, నేను నిన్ను ఉతుకుతాను. సరే ఇవ్వండి అన్న. బాల్సీ.
తమ్ముడు 15 బట్టల ప్రెస్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.